మొక్కలు వేస్తున్నది జగన్ గారు కాదు. ఆయన మాట అంటే మాట మీద నిలబడతాడు. దానికోసమే జగన్ గారు చాలాసార్లు నష్టపోయారు అనే విషయం కూడా ఈ రాష్ట్రానికి తెలుసు. ఎందుకంటే ఎన్నికల ముందు ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చేయండి అని అంటే నేను ఇవ్వను, నేను మాట అంటే మాటే, ఇస్తే చేయాలి, చేయలేనప్పుడు ఇవ్వకూడదు అని నిలబడిపోయే కదా నష్టపోయింది. ఇదిగో ఆంధ్రజ్యోతిలో ఒక వార్తలు రాశారు చూడండి. ఏమని 2022 ఫిబ్రవరి 12వ తేదీన అదానీ అడిగారని 2600 కోట్ల రూపాయల భూమి 130 కోట్లకే సొంతం జగన్ గారు ఇచ్చేశారు, ఇది దుర్మార్గం, ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు అని ఒక వార్త రాశారు. మళ్ళీ 2025 అక్టోబర్ 14 అంటే మొన్న రీసెంట్గా అతి గేతైలేరి అదానీ డేటా సెంటర్ అని రాశారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వచ్చింది అదానీ సెంటర్ కాదు అని చెప్పడం. కానీ గౌతమ్ అదానీ గారు ఇదిగో మేము గూగుల్తో కలిసి ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం అని స్వయంగా ఆయన ప్రకటించారు. మరి ఎవడ పిల్లి మొగ్గలేస్తున్నట్టు మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడిని కాపాడడం కోసం పాపం నిరంతరం వీళ్ళ పడుతున్న తపన చూస్తే కొన్ని పత్రికలు, ఛానల్స్ వాళ్ళ కష్టానికి నిజంగా మెచ్చుకోవాలి. వీళ్ళు చేసే తప్పుని కప్పుపుచ్చడానికి వాళ్ళు పడుతున్న ప్రయత్నాలు, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి మెచ్చుకోవాలో జాలిపడాలో. అదానీ పేరెత్తితే జగన్ గారికి పేరు వస్తుంది కాబట్టి ఇది అదానీది కాదు, గూగుల్ వేరు, గూగులే పెడుతుంది అన్నట్టుగా మరి దీన్ని ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు గౌతమ్ అదానీ గారు అబద్ధం చెప్పినట్ట? చెప్పండి, మీరే చెప్పండి. ఎవరు చెప్పినట్టు అబద్ధం? మేము దీన్ని వ్యతిరేకించేటప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏదో మాట మార్చారు అన్నారు. వ్యతిరేకిస్తే 2023లో జగన్ గారు ఎందుకబ్బా అక్కడ శంకుస్థాపన చేస్తారు? 2023లో శంకుస్థాపన చేసి అప్పటి నుంచి ప్రాసెస్ జరిగిందనే కదా అర్థం. మేము దేన్ని అడుగుతున్నామంటే సూటిగా అడుగుతున్నాం. ఈ గూగుల్ సెంటర్ వస్తే, డేటా సెంటర్ వస్తే 1,88,000 ఉద్యోగాలు వస్తాయని లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారు ప్రకటించారు. గూగుల్ ఎక్కడా చెప్పట్లేదు. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో నిజం చెప్పండి, అబద్ధాలు ఆడొద్దు, ప్రజలని మోసం చేయొద్దు, యువతని భ్రమల్లో పెట్టొద్దు అని మేము అడుగుతున్నాం. మేము అడిగేది ఏంటి? లోకేష్ గారు ఈ డేటా సెంటర్ వల్ల వస్తున్న 1,88,000 ఉద్యోగాలు వస్తున్నాయా లేదా చెప్పమని. మీకులాగా ఎన్నికల ముందు విశాఖపట్నంలో కానీ ఏమన్నా పెడితే అక్కడ భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయని వార్తలు రాయించి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చే 10 ఏళ్లలో ప్రపంచాన్ని తలదట్టిన నగరం అవుతుంది, హైదరాబాద్ కన్నా పెరిగిపోతుందని స్టేట్మెంట్ ఇచ్చే బ్యాచ్ కాదు. ఉన్నది ఉన్నట్టు అధికారం ఉన్నా లేకపోయినా చెప్పే నాయకత్వం వైఎస్ఆర్ పార్టీది. నేను ఇంకొక మాట అడుగుతున్నాను ఈ సందర్భంగా. మీరంతా అమరావతి ప్రేమికులు కదా, అమరావతిని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా చేయాలని కదా. మరి అంత వరల్డ్ క్లాస్ సిటీలో అక్కడ కదా పెట్టాలి గూగుల్ డేటా సెంటర్. విశాఖపట్నం ఎందుకు పెడుతున్నారు?